ఇదిగోండి వినాయక చవితి అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది పరిస్థితి. వాళ్ళకు అంత కష్టపడుతుంది చూడండి వాళ్ళు. వీళ్ళకి ఇవ్వాలండి పేమెంట్ ఎక్కువ. పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. ఇక చెత్త చెదారం అంతా వేశారు. కొంచెం ఒకటి ఎక్స్ట్రా ఇమ్మంటే ఇరు కానీ ఇలా పడేస్తుంటా చూడండి. ఇదిగోండి ఇక జాంకాయలు, సీతాఫలం, ఎన్ని పళ్ళు ఇలా పడేస్తున్నారు. ఒకటి ఎక్స్ట్రా అడగమంటే ఇరు. వీళ్ళు ఇంత కష్టపడతారు. వీళ్ళకి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమంటే ఏడుస్తారు జనాలు. మీరందరూ చూడండి, వీళ్ళకి హెల్ప్ చేయండి అందరు జనాలు. ఇలా తుడుస్తున్నారు. వీళ్ళు పేమెంట్ కాకుండా ఎక్స్ట్రా మీ మనస్ఫూర్తిగా ఎవరెవరు పెడుతున్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఇవ్వాలి వాళ్ళకి. అది పద్ధతి అండి. ఇది నేను తీసిన వీడియో ఎందుకంటే అందరూ చూడాలా అని తీస్తున్నానండి వీడియో. ఇది వాళ్ళంత కష్టపడుతున్నారు. వాళ్ళకి జీతాలు తప్పించి ఎక్స్ట్రా ఒక్కటి ఇవ్వరు. వినాయక చవితి అయిపోయినా నెక్స్ట్ ఇయర్ నుండి వాళ్ళకి కూడా ఎవరెవరు పెడుతున్నారు షాప్ వాళ్ళు ఒక్కొక్కరు ఇవ్వాలి డబ్బులు వాళ్ళకి. కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను, వీడియో పెడుతున్నాను. ఎవరు ఏమనుకోవద్దండి. వాళ్ళ కష్టం అర్థం చేసుకోండి జనాలు.